50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఇప్పుడు లేటెస్ట్ ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్లు కానీ అప్డేట్ అవుతూ ఉన్నాయి. మన షేర్ మార్కెట్లో కూడా సెమీ ఆల్గో సాఫ్ట్వేర్ ఇప్పుడు ఏఐ టూల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మళ్ళీ దీంతో పాటు ప్రతి వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏఐ టూల్కి లింక్ చేయటం అడ్వాన్స్గా. ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటిదంటే గూగుల్లో కూడా ఏఐ సెర్చ్ మోడ్ ఉంటుంది. అది ఎలా వాడాలి అనే దాని మీద ఇప్పుడు మనం ఎవరైతే ఉన్నారో గూగుల్ వాడేవాళ్ళు వాళ్ళ కోసం అనమాట. అంటే అందరు కామన్ వాడతారు ఇక, గూగుల్ వాడకుండా మనం ఏది చేసేది లేదు. కాబట్టి గూగుల్లో ఏమేమి ఫీచర్స్ వచ్చినాయి కొత్తది, ఏఐ టూల్ తోటి ఏముంటుంది అనేది చూద్దాం. అయితే ఏదైతే గూగుల్ ఉందో ఏఐ మోడ్ని తీసుకురావడం జరిగింది. ఏఐ మోడ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే గూగుల్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఇంకోటి ఉంటుంది మోడ్, అది మనము రావడం జరిగింది. ఈ గూగుల్ ఎవరైతే CEO ఉందో సుందర్ పిచాయ్ గారు దాన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మనము ఎవరైతే ఆన్లైన్లో మనం జనరల్గా ఏదైనా సెర్చ్ చేయాలనగానే ఫస్ట్ మనం గూగుల్కే సెర్చ్ చేస్తాం. ఈ గూగుల్ సెర్చ్ చేస్తుంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఏఐ మోడ్ తోటి పనిచేస్తుంది. అయితే అంతకుముందుకు ఇప్పటికి ఏంటిదంటే ఈ ట్రెడిషనల్ సెర్చ్కి భిన్నంగా ఈ ఏఐ తోటి మనకు సమాధానాలు వస్తాయన్నమాట. అయితే ఈ ఏడాది ప్రారంభంలోనే తొలుత అంటే ఫస్టే ఈ ఫీచర్స్ని అమెరికాలో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. తర్వాత ప్రయోగాత్మక దశలో జూన్లో దాన్ని మన భారత్కు కూడా రావడం జరిగింది జూన్లో. అయితే ఈ గూగుల్ ల్యాబ్స్ ద్వారా దీన్ని వాడుకోవాల్సి రావడం జరిగింది అని చెప్పడం జరిగింది. అయితే వినియోగదారుల నుంచి ఏదైతే అందుకున్నటువంటి ఫీడ్బ్యాక్ అనుకోండి, ట్రయల్స్ అనుకోండి, తర్వాత ఇప్పుడు దేశమంతటా ఏఐ మోడ్ తోటి యాక్సెస్ రావడం జరిగింది మనకి. ఏవైతే మనము ఈ సేవలు కావాలి అనుకుంటే సెర్చ్ ల్యాబ్కి వెళ్ళి దాని యూజర్లు ఏదైతే ఉందో సైన్ అప్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ మళ్ళీ మామూలు మన అంతకుముందు గూగుల్ ఎలా వాడుతున్నామో అలానే వాడుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఈ ఫీచర్ ఏదైతే ఉందో ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాము. మీరు సింపుల్గా గూగుల్కి వెళ్ళి ఏఐ మోడు గూగుల్ అని కొడితే వచ్చేస్తుంది. దాంతో మనము ఈ ట్రెడిషనల్ ఏదైతే సెర్చ్ ఉందో ఈ ఉప ప్రశ్నల కోసం అంతకుముందు ఏంది పలుమార్లు అంటే ఒక్కొక్కసారి సెర్చ్ చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు అలాంటి అవసరం రాదనమాట. జెమినీ 2.5 వర్షన్ అనమాట. ఇప్పుడు మేము చెప్పబోయేది ఏంది ఏఐ టూలు జెమినీ 2.5 వర్షన్. దాంతో ఇది పనిచేయటం మొదలు పెడుతుంది. అయితే దీనికి మనం పెద్ద పెద్ద ప్రశ్నలు ఎనీ డౌట్స్ మీరు ఏది అడగదలుచుకున్నా దాన్ని అడగొచ్చు అన్నట్టు. అయితే అదే ప్రశ్నని అంటే ఒక ప్రశ్నని అనేక ఉప ప్రశ్నలుగా విభజిస్తుంది. ఏది ఆ జెమినీ మోడ్ విభజించి ఏం చేస్తుంది, నీకు అందుబాటులో ఉన్నటువంటి వెబ్సైట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మనకి ఇవ్వటం జరుగుతుంది. అది తర్వాత దాన్ని అన్నీ ఒక దగ్గర ఆ ప్రశ్నల సారాన్ని ఒక దగ్గర చేసి మనకు సమాధానాన్ని ఇస్తుంది. అయితే మరింత ఇంకా సమాధానం కోసం ఆ లింక్స్ ఉంటాయి, అవి అందుబాటులో ఉంచుతుంది. ఒకవేళ మనకి ఏదైనా మ్యాటర్ కానీ మనకి ఇంకేదైనా అనిపించింది అనుకో దానికి సంబంధించిన లింక్స్ ఉంటాయి. లింక్స్ని కనుక మనం క్లిక్ చేస్తే మళ్ళీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఏమన్నా ఉంటుంది. అంటే ఉదాహరణకి సేమ్ కాంపిటీటర్స్ కానీ వస్తువుల్ని పోల్చడం కానీ ప్రయాణాలు ఏర్పాటు చేసుకోవడం, ఎనీ ఇన్ఫర్మేషన్ ఏదైతే వివరణాత్మక ప్రశ్నలకు ఇది బాగా ఉపయోగపడుతుందని గూగుల్ చెప్పడం జరిగింది. అయిన తర్వాత ఈ గూగుల్ సెర్చ్ ఏదైతే ఉందో రిజల్ట్స్ అనుకోండి, యాప్ ఈ సెర్చ్ బార్లో కనిపించే ఏదైతే కొత్త ఏఐ మోడ్ గూగుల్ మోడ్, దాని ద్వారా మనము ఆ ఫీచర్స్ని వాడుకోవచ్చు. మనం ప్రశ్నల్ని టైప్ చేసి వాయిస్ కూడా ఇన్పుట్ ఇవ్వచ్చు, వాయిస్ కానీ టైప్ చేయడం కానీ ఎలా అయినా సరే. గూగుల్ లెన్స్ ద్వారా ఇమేజ్ అప్లోడ్ చేస్తే ఈ మోడ్ తోటి కావాల్సినటువంటి సమాచారాన్ని మనం రాబట్టుకోవచ్చు. ప్రస్తుతానికి అన్ని భాషల్లో ఉంది, ఇంగ్లీషులో ఉంది, మిగిలిన భాషలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏవైతే మామూలుగా ఒక ఏఐ టూలు ఇప్పటికీ కొన్ని ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉంది. ఏఐ జనరేటెడ్ సమాధానాలు ఏవైతే ఉన్నాయో విశ్వసనీయంగా అంటే నమ్మకం లేవని మీకు భావించినప్పుడు ట్రెడిషనల్ సెర్చ్ రిజల్ట్స్ అందిస్తామని సంస్థ వెల్లడించడం జరిగింది. క్రమక్రమంగా ఇంకా అప్డేట్ అయిపోతూ ఉంటాయి. అందుబాటులోకి వస్తున్నటువంటి ఈ ఫీచర్స్ రాబోయే రోజుల్లో డెస్క్టాప్ మొబైల్ ప్లాట్ఫామ్స్లో యాక్సెస్ చేసే వీలుంది అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా కాంపిటీషన్ పెరుగుతుంది. రాబోయే రోజుల్లో
ఏఐ మోడ్ తోటి గూగుల్ ఏఐ మోడ్, గూగుల్కి వెళ్ళి గూగుల్ ఏఐ మోడ్ కొడితే అది జెమినీ 2.5 వర్షన్ తోటి మనకి అవుతుంది. మనం ఎంతసేపటికి ఏంటిదంటే ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా దాన్ని అడగొచ్చు, లేదు టైప్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. అంటే ఏంది, ఈ రోజుకి ఒక ఏఐ టూల్ అని వచ్చిందని అంటే ఫస్ట్ ఎన్విడియా, ఈ ఏఐ టూల్ నుంచి వచ్చిన ఎన్విడియా నుంచి ఇప్పుడు అన్ని దాంట్లో, అంటే ఇప్పుడు గూగుల్ అనుకోండి, మామూలుగా షేర్ మార్కెట్లో అయితే ఆల్రెడీ షేర్ మార్కెట్లో కూడా ఆల్రెడీ టూల్స్ ఉన్నాయి మన దగ్గర, ఏఐ టూల్ తోటే పనిచేస్తాయి. ఆ ఏఐ టూల్ తోటి ఇప్పుడు మనీ కంట్రోల్ ఉంది, మనీ కంట్రోల్లో ఏఐ టూల్ ఉంది, అది ఇచ్చేస్తుంది. కానీ మనకంటూ ఆ ఫీచర్స్ తెలవాలన్నా, తెలుసుకోవాలన్నా, ఆ ఫీచర్స్ పనిచేస్తున్నాయా లేవా, లేదు ఆ ఫీచర్స్ ఎంతవరకు ఉపయోగపడుతున్నాయంటే మనకు ఎంతో కొంత బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఆ బేసిక్ నాలెడ్జ్ ఉన్నదనుకోండి, సపోజ్ ఇప్పుడు మనీ కంట్రోల్లో సూపర్ ప్రో ఒక యాప్ ఉంటుంది. సూపర్ ప్రోలో ఏఐ టూల్ తోటి నామినల్ ఛార్జెస్ తోటి కొన్ని షేర్స్ వస్తాయి పొద్దున్నే. మన పని ఏంటిది, అది చెక్ చేసుకోవాలి. మళ్ళీ అది పెరిగిందా లేదా, పెరుగుతుందా లేదా, అవి మనమే చూసుకోవాలి. కానీ ఏఐ టూల్ తోటి వచ్చింది అని చెప్తుంది. అది పెరిగిన తర్వాత రావచ్చు, పెరిగేటప్పుడు రావచ్చు. మరి అది పెరిగిన తర్వాత వచ్చిందా, పెరిగే ముందు వచ్చిందా, పడబోయే ముందు వచ్చిందా, మనం చూసుకోవాలి. ఇవన్నీ కొంచెం మనకంటూ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అవన్నీ మీకు కావాలి అనుకుంటే మీరేం చేయాలి, దయచేసి కాల్ చేయవద్దు, మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్. ఏఐ టూల్స్ తోటి ఏమేమి ఉన్నాయి, ఎలా వర్కౌట్ అవుతున్నాయి, మనం ఎలా అబ్జర్వ్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు నేర్పుతాం మేము. అప్పుడు దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.